ఈ ఫ్రూట్ పేరు లుకుమా క్యాంపెచియానా. కామన్ నేమ్ యెల్లో సపోటా అండి. ఎగ్ ఫ్రూట్ అని కూడా అంటూ ఉంటారు. ఇది ఎవర్‌గ్రీన్ ప్లాంట్. మెక్సికో, బ్రెజిల్, కంబోడియా, వియత్నాం, ఇండోనేషియా, శ్రీలంక ఇలాంటి ప్లేసెస్‌లో ఇవి బాగా కల్టివేట్ చేస్తూ ఉంటారు. మీకు చెప్పాను కదా! దీన్ని యెల్లో సపోటా అంటారని. సేమ్ మన సపోటా లాగే ఇది కూడా తినేయొచ్చండి పచ్చిగాని. పచ్చిగా అంటే నాలాగా కాదు. నేను కూడా పచ్చిదే ట్రై చేశాను. పచ్చిది అంటే ఇలా పచ్చిగా కోసేసానండి చెట్టు నుంచి తీసి. కానీ ఆ తర్వాతే నాకర్థమైంది. పచ్చిదంటే ఇలా పచ్చిది కాదు తినేది. దీన్ని కూడా కావేసే తినాలి అని నాకర్థమైంది. ఒక కాయ కట్ చేసేసి అక్కడ వేస్ట్ అయిపోయిందండి. మా గార్డెన్‌లో ఇంకా కొన్ని ఫ్రూట్స్ కోసాను. కోకో ప్లమ్, తెల్ల నేరేడు పండు, కరోండా చెర్రీ, సోర్ సూప్. ఇక మన ఈ ఎగ్ ఫ్రూట్ విషయానికొస్తే, ఈ ఎగ్ ఫ్రూట్‌తో జామ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. మిల్క్ షేక్స్ చేసుకోవచ్చు, పాన్ కేక్స్ చేసుకోవచ్చు. ఇలా చాలా రకాలు పండిన ఫ్రూట్‌తోనే చేసుకోవాలి. ఇది కస్టర్డ్‌గా కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి. అండ్ ఐస్ క్రీమ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇది మిల్క్ షేక్‌లో యూజ్ చేస్తారని చెప్పాను కదా! దాన్ని ఎగ్ ఫ్రూట్ నాగ్ అంటారంట. ఈ ఫ్రూట్ గుడ్డు ఆకారంలో ఉంటుందంట. అండ్ మంచి యెల్లో కలర్‌లో ఉండి ఒక్కొక్కసారి ఒక సీడ్ లేదా 2 సీడ్స్, 3 సీడ్స్ కూడా ఉంటాయంట. టెక్స్చర్ చూసారా? పల్ప్ టెక్స్చర్ అబ్బా! తింటుంటే ఎంత బావుంది తెలుసా అండి. యెల్లో స్కిన్‌తో మెత్తగా దూదిలాగా ఉంది. నిజంగా మనం దూదిని తినలేం గానీ, ఇది తింటే ఆ దూది ఫీలింగే వచ్చింది నాకు. స్వీట్‌గా ఉందండి. చాలా చాలా బావుంది. ఇది చాలా ఫ్రూట్స్‌ని ఇస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా మా గార్డెన్‌లో మంచి ఫ్రూట్స్‌ని ఇచ్చింది. లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా మీరు చూడొచ్చు. ఈ వీడియోలో కూడా నేను ఆ ఫ్రూట్‌ని తింటూ ఎంజాయ్ చేశానండి. ఎంత ఎంజాయ్ చేశానంటే, చాలా స్వీట్‌గా ఉన్నప్పుడు మనం ఎలా ఆగుతామండి ఫ్రూట్స్ విషయంలో. దీని సీడ్ చూసారా? ఎంత డార్క్ బ్రౌన్ కలర్‌లో ఎంత సాఫ్ట్‌గా ఉందో తెలుసా? ఆ సీడ్ పెడితే వస్తుందో రాదో నాకైతే తెలీదండి. నేను ట్రై చేయలేదు. ఫ్రూట్ తినడంలోనే చాలా హ్యాపీ పొందానండి. ఎందుకంటే ఫ్రూట్ చాలా 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 టేస్టీగా ఉంది. మంచి స్వీట్‌నెస్‌నిచ్చింది.